శ్రీమాత నమః. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏం పాటించాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పొద్దున్నే తలస్నానం చేస్తారు. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వ్రతం చెయ్యాలి అని అనుకుంటే ముందు రోజు కూడా నియమాలు పాటించాలి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, మద్య మాంసాలు ముట్టుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అంటే షష్ఠి ముందు రోజు నియమాలు పాటించాలి, షష్ఠి రోజు నియమాలు పాటించాలి, షష్ఠి తర్వాత రోజు కూడా నియమాలు పాటించాలన్నమాట. రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కాబట్టి పొద్దున్నే స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళి చేయించుకునే వీలు లేకపోతే ఇంట్లోనే నాగపడగ గాని లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం గాని ఉంటే ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. మరి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి అంటే మాకు షోడశోపచార పూజ రాదు, మరి ఎలాగా అంటారేమో. మీకు ఏమీ రాదు అని అనుకోండి, కుమారస్వామి వారి పేరు చదవడం వచ్చు కదా, శరవణ భవ అండం వచ్చు కదా, మురుగా అండం వచ్చు కదా, సుబ్రహ్మణ్యేశ్వర అండం వచ్చు కదా. అదే నామాన్ని 108 సార్లు మీరు మనసులో అనుకుంటూ నాగ పడగకి అభిషేకం చేస్తారో లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుంటారో అది మీ ఇష్టం. కొంతమంది ఏం చేస్తారు అంటే పుట్టకి వెళ్తారు, పాము పుట్టకి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పాలు పోసుకుని వస్తారు. అంటే మీ కుటుంబంలో మీకు ఏ విధంగా అయితే ఆనవాయితీ ఉంటుందో ఆ విధంగా మీరు పూజ చేసుకోండి. సామాన్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటారు. ప్రతి నెల షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వ్రతం చేస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి మొదలుపెట్టి వచ్చే సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి వరకు ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథి రోజున వ్రతం చేస్తారనమాట. సంతానం కోసము, వివాహం కోసము, ఉద్యోగం కోసము అలా సంవత్సరం పాటు చేస్తే ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయని చెప్తారు. అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉడికినవి తినరు, చాలా మంది తినరు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రమే కాదు, నాగుల చవితికి కూడా తినరు, నాగ పంచమికి కూడా తినరు. కొంతమంది అయితే అసలు ప్రతి నెల వచ్చే పంచమి కూడా తినరు. అంత అక్కర్లేదు. కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆనవాయితీ ఉంటే ఉడికినవి తినకూడదు, కోసినవి తినకూడదు అని ఆనవాయితీ ఉంటే అవి మానేయండి. నాకు అవేం లేవండి అంటారా, మానేసేయండి. సామాన్యంగా ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే ఏంటి, మీరు పాలు గాని పళ్ళు కానీ తీసుకోవచ్చు. అలాగే సాత్వికంగా ఉండే అంటే అన్నం కాకుండా ఏదైనా సాత్వికంగా పలహారం చేసుకుని తింటారు. ఓపిక ఉంది అని అనుకోండి, ఆరోగ్యం సహకరించింది అని అనుకోండి, ఉపవాసం ఉండండి. ఆరోగ్యం సహకరించలేదు అని అనుకోండి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఆ తర్వాత ఇబ్బందులు వస్తే మనమే కదా వాటన్నింటినీ ఫేస్ చేయాలి. అయితే కుజదోషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి అక్కడ అభిషేకం చేయించుకుంటారు. అసలు కుజదోషం ఉంటే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి, వినాయకుడి ఆలయానికి, లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఎవరికైనా సరే కుజదోషం ఉంటే గనక ఆంజనేయ స్వామి వారికి కూడా తమలపాకులతోటి అర్చన చేయమంటారు. వినాయకుడి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకాలు చేసి కుడుములని సమర్పణ చేయమంటారు. లక్ష్మీ నృసింహస్వామి వారికి కళ్యాణం చేయించమంటారు. అలా చేస్తే ఈ కుజుడికి సంబంధించినవి ఏవైనా సరే దోషాలు ఉంటే అవి పోతాయన్నమాట మన జాతకంలో. అయితే ఈ కుజగ్రహ ప్రభావం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు చాలా కోపంగా ఉంటారనమాట, ఉద్రేకంగా ఉంటారు. కుజ ప్రభావం ఉంటే దాదాపుగా ఏవైనా సంబంధం అంటే అది అన్నదమ్ముల సంబంధమైనా, అక్కా చెల్లెళ్ళ సంబంధమైనా, భార్యాభర్తల మధ్య సంబంధమైనా దూరం అవుతుందన్నమాట. వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి. అలా గొడవలు ఉంటే మనం అనుమానించవలసింది ఏంటంటే మన జాతకంలో ఈ కుజగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందేమో అని ఆలోచించాలంటే ఇది ఒకటే కారణం కాదు, కానీ ఇలాంటివి ఏవైనా వస్తే కుజగ్రహం యొక్క ప్రభావం మన జాతకంలో ఉంది అని అనుమానించవచ్చు. కొంతమందికి ఉద్యోగం పోతుంది, కారణం ఏం తెలియదు. మనం అంతా చక్కగానే చేస్తాం, బాగానే చేస్తాం, కానీ ఉద్యోగం పోతుంది. ఉద్యోగం ఎందుకు పోయింది అనే కారణం తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మీరు జాతకం చూపించుకుంటే ఉద్యోగం పోవడానికి ఒకానొక కారణం ఈ కుజగ్రహం కూడా అవుతుందన్నమాట.
కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉంది అనేది మనకి తెలియాలి అంటే మనం జాతకం చూపించుకోవాలి. జాతకం చూపించుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మనకి ఏ దోషం ఉంది, దాని నుంచి మనం ఎలా బయటపడాలి అని. సామాన్యంగా ఏం చెప్తారు అంటే చాలా మంది భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉన్నారు అని అనుకోండి, విడిపోయారు అనుకోండి, కుజదోషం ఉంది అంటారు. ఒక్క కుజదోషం వల్ల మాత్రమే కాదు, భార్యాభర్తలు విడిపోవటము దూరం అయిపోవటము చాలా బేస్ చేసి ఉంటుంది. మన జాతకంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఎవరు ఎక్కడ చూస్తున్నారు, ఏది బలంగా ఉంది, ఏది బలహీనంగా ఉంది, ఇన్నింటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఒక సంబంధం మధ్య బ్రేక్స్ వచ్చింది అంటే. కానీ సామాన్యంగా కుజుడు విచ్ఛిన్న కారకుడు అని అంటారు. కాబట్టి ఏ బంధమైనా సరే కొంచెం దూరంగా ఉంది అంటే, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు వచ్చి వాళ్ళు దూరంగా ఉన్నారు అంటే కుజగ్రహం కూడా ఒకానొక కారణం అయ్యి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే సుబ్రహ్మణ్యుడి ఆలయానికి గాని వినాయకుడి ఆలయానికి గాని వెళ్ళిరండి. లేదు అంటే లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం చేయించుకోండి. అప్పుడు కుటుంబ పరమైన ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ పోతాయి. పిల్లలు కూడా చాలా చక్కగా అద్భుతంగా చదువుకుంటారు. మృగశిర నక్షత్రం వాళ్ళు, చిత్తా నక్షత్రం వాళ్ళు, ధనిష్ట నక్షత్రం వాళ్ళు జీవితాంతం చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము. ఇది చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితం సాఫీగా నడుస్తుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి చేసుకున్న తర్వాత నుంచి ఉద్యోగం రాని వాళ్ళు కూడా ఈ వినాయకుడికి సంబంధించిన కరావలంబ స్తోత్రం మేము చేసాం, మన రోజుకో శ్లోకం ఛానల్లో ఉంది. అది రామ పట్టాభిషేకము, అలాగే నృసింహ కరావలంబ స్తోత్రము, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రం, ఈ 4 చేయండి. అయ్య బాబోయ్ 4 చెయ్యాలండి, ఎక్కడ సరిపోతుందండి టైము అంటారా? మీకు ఉద్యోగం కావాలి అని అనుకోండి, మీ కుటుంబంలో అన్ని పరిస్థితులు సక్రమంగా ఉండాలి అని అనుకోండి, చేస్తారు. మనకి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడిపోవాలి అనే కోరిక మాత్రం బలంగా ఉంటుంది. కానీ దానికి సంబంధించిన పరిహారం ఏదైనా చేసుకోవాలంటే సమయం ఎక్కడ సరిపోతుందండి, ఈ కాలంలో ఈ బిజీ స్కెడ్యూల్లో ఎక్కడ చేయగలుగుతామండి అంటారు. మీలో సంశయం ఉన్నంత కాలం, మేం చెయ్యలేము అనే బద్ధకం ఉన్నంత కాలం ఎవరి అనుగ్రహము ఉండదు. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే మన ప్రయత్నం ఉండాలి కదా. ఉద్యోగం రావాలి అంటే చక్కగా చదువుకోవాలి, చక్కగా మనం కష్టపడాలి. అలా కష్టపడితే మనకి ఒక మార్గం కనపడుతుంది. ఆ మార్గం కనపడడానికి ఇంకా బలంగా మనకి భగవంతుడి అనుగ్రహం ఉండాలి. కాబట్టి స్తోత్రాలు శ్లోకాలు అనమాట. కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళు ఈ 4 చేసి ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. భగవంతుడి దయ వల్ల ఉద్యోగం వచ్చిందనుకోండి, మనకంటే ఆనందపడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారా చెప్పండి. ఈ 4 స్తోత్రాలు కూడా మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం. అందరికీ ఈజీగా అర్థం అవ్వాలనే మేము ఈ రామ పట్టాభిషేక సర్గ కూడా పద విభజనతో నేర్పించి అప్లోడ్ చేసాం. మా ఉద్దేశం ఒకటే, ఎవరు కష్టపడకూడదు, అయ్యో మాకు ఈ స్తోత్రం రాలేదు, మాకు ఈ శ్లోకం రాలేదని వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు నేర్పించాలి కదా. నేను మీ ఇంటికి వచ్చి నేర్పించలేను, కానీ ఈ పద విభజనతో నేర్పించేసి ఛానల్లో అప్లోడ్ చేశాను అనుకోండి, మీకు సమయం ఉన్నప్పుడు నేర్చుకుంటారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మేము చదివిన స్తోత్రాలు మీరేమో దేవుడి దగ్గర కూర్చుని పెట్టేసుకుని చదివితే ఫలితం ఉండదు. మీరు నేర్చుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని కొన్నాళ్ల పాటు మేము చదువుతున్నప్పుడు దాంతో పాటు మీరు కూడా చదివి అప్పుడు మీ సొంతంగా చేయండి. మీ సొంతంగా చేస్తేనే ఫలితం ఉంటుంది. రికార్డింగ్లు పెట్టేసుకుని మేము పెట్టిన స్తోత్రాలు అవన్నీ చదివేసుకుంటాము అంటే కుదరదు.